ఓకే హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అలానే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఈ పారాబోలాస్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అంటే ఫోకస్, వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ప్రధానంగా ఇవి అడుగుతూ ఉంటారు. సో వాటికి సంబంధించిన ఫార్ములాస్ మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఏ గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్ మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలాగా ట్రీట్ చేస్తుంటాం. సో ఇది కూడా అదే విధంగా ఉంది, కాకపోతే సెంటర్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో ఇక్కడ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h. ఓకే, సో అది కూడా ఏ గ్రేటర్ దాన్ 0 కండిషనే. సో ఇలాంటిది అది కూడా. సో అందుకని ఈ రెండింటికి సంబంధించిన ఫార్ములాస్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax సంబంధించినటువంటి ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఒక x యాక్సిస్, ఒక y యాక్సిస్ మనం డ్రా చేసుకోవాలి. x యాక్సిస్ అట్లానే y యాక్సిస్. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఏ గ్రేటర్ దాన్ 0. సో ఈ కండిషన్ మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలాలో మన పారాబోలా అనేది సిమెట్రిక్ అబౌట్ పాజిటివ్ x యాక్సిస్. మన పారాబోలా అనేది పాజిటివ్ x యాక్సిస్ వైపు సిమెట్రీగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ పాజిటివ్ x యాక్సిస్, ఇది నెగిటివ్ x యాక్సిస్. పాజిటివ్ y యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్. ఓకే, సో అవర్ పారాబోలా ఈ సిమెట్రిక్ అబౌట్ పాజిటివ్ x యాక్సిస్. ఓకే, అంటే పాజిటివ్ x యాక్సిస్ వైపు ఇది ఓపెన్గా ఉంటుంది, ఇటు పక్క అంతా ఓపెన్. ఓకే, ఇది బ్యాక్ సైడ్. ఓకే, సో ఇక్కడ ఈ x యాక్సిస్, y యాక్సిస్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం జనరల్గా అది ఆరిజిన్గా డిఫైన్ చేసుకుంటున్నాం 0,0. ఓకే, 0,0. సో దీన్నే మనం వర్టెక్స్గా డిఫైన్ చేసుకుంటాం. వర్టెక్స్ of the parabola 0,0, it is the point of intersection of x-axis and y-axis. ఓకే, నెక్స్ట్ ఫోకస్. సో ఈ ఆరిజిన్ దగ్గర నుండి ఒక ఫోకస్ ఎప్పుడు కూడా టువర్డ్స్ ది పారాబోలా. టువర్డ్స్ ది పారాబోలా అంటే ఎటు? ఓకే, పారాబోలా వైపు టువర్డ్స్ అంటే. సో ఇక్కడ నుండి ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఒక పాయింట్ మనం తీసుకుందాం, అది ఎస్ అనే పాయింట్గా తీసుకున్నట్లయితే. సో ఈ ఆరిజిన్ దగ్గర నుండి ఎస్ కొన్న డిస్టెన్స్ ఏదో ఒక పేరు పెట్టుకుందాం. మనకి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ మనం స్మాల్ ఏగా ట్రీట్ చేస్తాం. ఓకే, సో దీని నుండి మనకి ఈ ఫోకస్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. సో ఫోకస్లో x కోఆర్డినేట్ని మనం ఇది దిస్ డిస్టెన్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ x కోఆర్డినేట్. ఓకే, సో దీన్నే మనం x కోఆర్డినేట్గా, అండ్ దిస్ ఫోకస్ లైస్ ఆన్ x యాక్సిస్. ఇది x యాక్సిస్ మీద ఉంది కాబట్టి y కోఆర్డినేట్ ఈజ్ 0. x మీద ఉన్నప్పుడు y కోఆర్డినేట్ ఎప్పుడు కూడా 0గా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకస్. అండ్ డైరెక్ట్రిక్స్. సో డైరెక్ట్రిక్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, సో డైరెక్ట్రిక్స్ ఎప్పుడు కూడా పారాబోలాకి బ్యాక్ సైడ్. ఓకే, సో ఇది పారాబోలా ఫ్రంట్ సైడ్గా మనం తీసుకుంటాం, ఎందుకంటే ఇటువైపు ఓపెన్ అయింది కాబట్టి. సో డైరెక్ట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో పారాబోలాకి బ్యాక్ సైడ్ y యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది అనమాట అది. సో దీన్ని మనం L అనే లైన్గా తీసుకుందాం. సో ఈ ఆరిజిన్ దగ్గర నుండి ఫోకస్ కొన్న డిస్టెన్స్ స్మాల్ ఏ. సో అట్లానే అదే ఆరిజిన్ దగ్గర నుండి ఈ డైరెక్ట్రిక్స్ కొన్న డిస్టెన్స్ -a. ఓకే, సో ఈ డిస్టెన్స్ మనం నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి -aగా డిఫైన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉంటుంది z అనేది. పారాబోలా స్టాండర్డ్ ఫామ్ మనం గమనించినట్లయితే, సో ఈ పాయింట్ని మనం జెడ్గా తీసుకుంటాం. దాని కోఆర్డినేట్స్ వచ్చేసి -a,0, ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఇది x మీద ఉంది కాబట్టి x అనేది -a. సో ఈ పాయింట్ x మీద ఉంది కాబట్టి y కోఆర్డినేట్ ఇక్కడ కూడా 0. సో ఈ విధంగా ఉంటాయి మనకి పారాబోలా స్టాండర్డ్ ఫామ్కి సంబంధించిన డయాగ్రామ్ అది. సో ఇప్పుడు 1 by 1 మనం ఫార్ములాస్ చూసినట్లయితే, వర్టెక్స్. Vertex means it is the point of intersection of x-axis and y-axis. So those are 0,0. దాని కోఆర్డినేట్స్ 0,0. నెక్స్ట్ ఫోకస్. S is equal to
ఓకే. సో ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్లో ఉంది ఆరిజిన్ దగ్గర నుండి, ఏ డిస్టెన్స్లో ఉంది, దట్ ఈస్ టేకెన్ యాజ్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ దిస్ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీన్స్ వై కోఆర్డినేట్ ఈజ్ 0. అది ఎక్స్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈడి. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎలా ఉంటుందంటే, మన డైరెక్ట్రిక్స్ లైన్ ఇది పారాబోలాకి బ్యాక్ సైడ్ ఉంటుంది విచ్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. వై యాక్సిస్కి ప్యారల్గా ఉన్న స్ట్రైట్ లైన్స్ని మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో డిఫైన్ చేస్తుంటాం జనరల్గా స్ట్రైట్ లైన్స్లో. ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ వైకి ప్యారల్గా ఉందంటే దట్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. ఓకే. సో మరి ఇక్కడ ఈ కే అంటే అర్థం ఏంటంటే, మన డైరెక్ట్రిక్స్ అనేది ఆరిజిన్ దగ్గర నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే దట్ ఈస్ -a అట్లా. సో కే వాల్యూ అనేది -a. ఫైనల్లీ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ -a. సో అది లెఫ్ట్ సైడ్ వస్తే x + a ఈజ్ ఈక్వల్ టు 0. సో అలా రాసుకోవచ్చు, లేదంటే ఇలానే ఉంచేయచ్చు. ఓకే. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. దిస్ x యాక్సిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్నే మనం ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్గా ట్రీట్ చేస్తుంటాం. వై? బికాస్ అవర్ పారాబోలా ఈ సిమెట్రీ అబౌట్ ఎక్స్ యాక్సిస్. మన పారాబోలా దేని పరంగా అయితే సిమెట్రీగా ఉంటుందో దాన్ని మనం యాక్సిస్ ఆఫ్ ది పారాబోలాగా ట్రీట్ చేస్తుంటాం. సో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా విచ్ ఈస్ ఎక్స్ యాక్సిస్. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ యాక్సిస్. మరి దాని ఈక్వేషన్ రాసినట్లయితే దాన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు 0గా ట్రీట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఎక్స్ యాక్సిసే. మరి దాని ఈక్వేషన్ రాసినప్పుడు ఎలా రాస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. వై? బికాస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ దెర్ ఆర్ నో y కోఆర్డినేట్స్. ఎక్స్ యాక్సిస్ మీద y కోఆర్డినేట్స్ అనేవి ఉండవు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0గా దాన్ని మనం చూపిస్తాం. ఓకే. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. ఇవే మనకు ప్రధానంగా ఏదైనా ఒక పారాబోలా ఇచ్చి కనుక్కోమంటారు. సో వర్టెక్స్ అంటే 0,0 స్టాండర్డ్ ఫామ్, ఫోకస్ a,0. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు -a. ఓకే. సో డైరెక్ట్రిక్స్ అనేది ఆరిజిన్ దగ్గర నుండి -a డిస్టెన్స్లో ఉంది. సో అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -a. లేదంటే మన డైరెక్ట్రిక్స్ అనేది వైకి ప్యారల్గా ఉంటే x ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకుంటాము. ఆ k వాల్యూ అనేది ఈ డిస్టెన్స్ -a. సో అది లెఫ్ట్ సైడ్ వస్తే x + a ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సో అది ఎక్స్ యాక్సిస్ కాబట్టి దాన్ని మనం y ఈజ్ ఈక్వల్ 0గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు వీటిని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనం డయాగ్రామ్తో పని లేకుండా ఎలా ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పేసి మనం చూద్దాం. సో ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా తీసుకోవాలి. లెట్ y - k ఈజ్ ఈక్వల్ టు, నేను క్యాపిటల్ Y అనే పేరుతో తీసుకుంటున్నాను. అట్లానే x - h అనేది క్యాపిటల్ X. సో y - k అనేది క్యాపిటల్ Y, x - h అనేది క్యాపిటల్ X. సో ఇప్పుడు మన పారాబోలా ఎలా ఉంటుంది? y² ఈజ్ ఈక్వల్ టు 4ax, a గ్రేటర్ దాన్ 0. సో ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పారాబోలా. ఎప్పుడైతే మనం ఈ విధంగా పేర్లు తీసుకున్నామో ఇది సేమ్ ఇంతే ఉంది. ఇక్కడ ఏంటంటే స్మాల్ x స్మాల్ y, ఇక్కడ క్యాపిటల్ X క్యాపిటల్ Y అంతే. సో ఇవే ఫార్ములాస్ ఇప్పుడు ఇది కూడా ఇలానే ఉంది కాబట్టి సో వర్టెక్స్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, యాక్సిస్ మొత్తం కూడా సేమ్ యాస్ట్రీస్ డిటో. ఓకే. సో వర్టెక్స్ ఏమొస్తుంది? 0,0. ఫోకస్ ఏమొస్తుంది? a,0. ఈడి వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు, అయితే ఇక్కడ మనం ఇది క్యాపిటల్ X క్యాపిటల్ Y ఉంది కాబట్టి ఇక్కడ మనం క్యాపిటల్ Xగా ట్రీట్ చేసుకోవాలి, స్మాల్ x రాయకూడదు. ముందు మనం ఫార్ములాస్ తయారు చేసుకుంటాం కాబట్టి ఇది క్యాపిటలైజ్గా ఉంది కాబట్టి క్యాపిటల్ X అని చెప్పేసి మనం నోట్ చేసుకుందాం. ఇక్కడ స్మాల్ x. ఓకే. సో x ఈజ్ ఈక్వల్ టు -a. ఇక్కడ ఇది క్యాపిటలైజ్గా ఉంది కాబట్టి క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు -a. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఇక్కడ స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఈ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వీటి నుండి దీనికి అసలైనటువంటి ఫార్ములాస్ ఎలా వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే.
సో ఇట్లా y మైనస్ కేని క్యాపిటల్ వై అనుకోవాలి, ఎక్స్ మైనస్ హెచ్ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది మన స్టాండర్డ్ ఫామ్తో మారిపోయింది. అప్పుడు ఇక్కడున్న వాటిని ఫార్ములాస్గా తీసుకుంటాం. ఓకే, అయితే వాటిని క్యాపిటల్స్లో చూపిస్తాం, స్మాల్స్లో ఎలా మార్చుకోవాలి అనేది. సో ఇప్పుడు 1 by 1 మనం చూద్దాం. సో వర్టెక్స్ అంటే ఎలా ఉంటుంది? సో ఈ పారాబోలా చూస్తేనే వర్టెక్స్ ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, హెచ్ కామా కే. అయితే ఈ ఆరిజిన్ దగ్గర నుండి మనకి హెచ్ కామా కే ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. సో ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. ఇక్కడ మనం క్యాపిటలైజ్లో ఉన్నాం కదా, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైగా నేను రాస్తున్నాను. అంటే వర్టెక్స్కి సంబంధించి క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అట్లానే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో క్యాపిటల్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. క్యాపిటల్ వై అంటే వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ హెచ్ రైట్ సైడ్ వస్తే ప్లస్ హెచ్, మైనస్ కే రైట్ సైడ్ వస్తే ప్లస్ కే. దేర్ఫోర్ వర్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై. సో ఎక్స్ అంటే హెచ్, వై అంటే కే. ఓకే, సో వర్టెక్స్ గురించి ఇంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. పారాబోలాని చూస్తే ఈజీగా రాసేయచ్చు హెచ్ కామా కే అని చెప్పేసి. సో అది యాక్చువల్గా ఎలా వస్తుందనేది నేను ఇక్కడ చూపించాను. ఓకే, మనం అన్నీ క్యాపిటలైజ్ చేసాం కాబట్టి వాటి నుండి ఎలా వస్తుందనేది నేను చూపించాను. అట్లానే మన ఫోకస్, సో ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ వై. సో వర్టెక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫోకస్కి సంబంధించి క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనం క్యాపిటల్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం మనం? స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ మైనస్ హెచ్ రైట్ సైడ్ వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ, వై ఈజ్ ఈక్వల్ టు కే. ఓకే, దేర్ఫోర్ ఫోకస్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో ఎక్స్ అంటే హెచ్ ప్లస్ ఏ కామా వై అంటే కే. సో ఫోకస్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి దీనికి ఎలా ఉంటాయంటే హెచ్ ప్లస్ ఏ కామా కే. అట్లానే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఇది క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అని తీసుకున్నాం మనం. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్? It is small x minus h is equal to minus a. So transposing minus h to right side, it become h minus a. Now this is the equation of directrix. Therefore equation of directrix is x is equal to h minus a. Okay, next equation of axis. So the capital Y is equal to 0. So capital Y means small y minus k is equal to 0. Okay, so therefore equation of axis small y minus k is equal to 0 over y is equal to k. K అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే y is equal to k. Okay, so finally these are the formulas. Vertex is equal to h comma k, focus is equal to h plus a comma k. Equation of directrix is small x is equal to, and డైరెక్ట్గా x is equal to h minus a. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y is equal to k. ఆ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ y square is equal to 4ax and y minus k whole square is equal to 4a into x minus h when a greater than 0. Okay, thank you.